ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి పడదామా? ఆకాశం ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆగండి, మీరు పాడండి. ఆకాశమందు, గట్టిగా చెప్పరే, సంవత్సరాది సాక్షిగా చెప్పాలి. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మీరు నిజంగా భయపడనంటే పాడండి. దానికి కొంచెం రాగం పెట్టండి, మసాలా వేసినట్టు. 1 2 3 వచ్చేసింది. భయపడకండి, సంచి జారిపోయినట్టు అయిపోయారు మీరు కూడా. ఆగండి, అలా కాదు, గట్టిగా పడాలి. కొద్దిసేపు ఆగండి మీరు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. పాడండి. వెరీ గుడ్. మీరు నాకంటే బాగా పాడుతున్నారు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి, ఆకాశం వైపు చూస్తూ. అవతల హాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, షాపుల దగ్గర ఉన్నవారు, అందరూ 2 చేతులు పైకెత్తి, తల పైకెత్తి. నేను 3 అంకులు చదివినట్టు పాడలే. 1 2 3. చేతులు దించండి. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు సూపర్ పాడుతున్నారు మీరు. చప్పట్లు కొడుతూ పాడదాం. 1 2 3. ఆకాశమందు నీ ఉండ. చేతులు పైకెత్తి గట్టిగా, చేతులు బాగా పైకెత్తి చప్పట్లు. నీవు ఈ లోకములో పాడాలి గట్టిగా. 1 2 3. భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి మరలా. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడ. చేతులు దించండి కపడు. కములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈలో నాకుండగా దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆగండి. అంత పెద్ద పాట అయితే మేము మర్చిపోతాం అన్నట్టున్నారు కదా మీరు. మీకు చెప్తున్నా. ఓకే. శత్రు సమూహము చెప్పండి. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన, నా సహవాసిగా నీ ఉండగా నేనెవరికి భయపడను. 4 లైన్లు అయిపోయినాయి కదా, 2 పాడండి ముందు.
శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన. దీనికి ఎలా పాడాలంటే, శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన. పాడండి. శత్రు, వెరీ గుడ్. మరలా శత్రు సమూహము సైతానుడు నింపజూసిన. ఓకే. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసి. యాక్సిడెంట్ అయిపోయింది, గుద్దేసుకుని. ఆగండి, నేను చెప్పినట్టు పాడండి. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. అందరూ శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూచి. పడదాం, కప్పటి పైకెత్తి, చేతులు పైకెత్తి. సైతానుడు సంహరింపజూచిన, నా సహవాసిగా నీ ఉండగా నేను దేవునికి భయపడను. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. భజన చేద్దాం. సైతాను పోతుంది. నేను ఎవరికి గ్లోరీ. ఆమేన్, ఆమేన్. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి, ఆయన నీకున్నాడు. నీ ఉండగా నేను ఎవరికి భయపడను. గట్టి పడదాం. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. గట్టిగా పాడాలి. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి శత్రు సమూహము. గట్టిగా పడదాం. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూచిన. పడదాం. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూచిన, నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఇంకా గట్టిగా పడదాం. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఈ రోజుకింత చాలు. ఇంకెక్కువైతే మళ్ళీ మీరు ఉన్నది కూడా బయటకు పోతుంది. ఇప్పుడు ఏం నేర్చుకున్నావు ఈ నెల? శత్రు సమూహము నన్ను చుట్టిన, చెప్పాలి, ఎలాంటి దరిద్రుడు నా దగ్గరికి వచ్చినా, ఎలాంటి చీకటి నా దగ్గరికి వచ్చినా, ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి దెయ్యపు శక్తులు నా దగ్గరికి వచ్చినా, సైతానుడు నన్ను సంహరింపజూచినా, నాకు ఒకడున్నాడు ఫెలోషిప్ చేయటానికి, నా సహవాసిగా ఆయన ఉన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ మీద ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా అవన్నీ మీకు 100% దీవెనలుగా మారుతున్నాయి. మీరు చచ్చిపోనన్నారంటే నువ్వు ఇంకా బతుకుపోను అన్నట్టు అయిపోతావు. నీ అన్ని కొట్టుకుపోను అన్నాడు అనుకోండి సాతానుడు. శాపనార్థాలు ఎవరైనా మీ శత్రువులు నిన్ను ఇలా అనేసారనుకోండి, ఇలా అన్నాయన్నీ కూడా ఇలాగనలేగా అయిపోతాయి. ఎలాగా? ఇలాగ అన్నాయండి. చెప్పరే మీరు అందరూ? ఎలా మారుతాయి? మీరు చెయ్యి చెప్పండి. ఇలాగ అన్న వాళ్ళు ఇలాగ అన్నారు కదా, అందరూని నాశనం అయిపోతావు. నువ్వు గోతులో పడతావు, నీ పీకి ఊడిపోద్ది, నీ బంగారం ఎవడో ఎత్తుకుపోతాడండి. అది నీ బంగారం నీకు వచ్చేస్తుంది. నువ్వు గోతులో పడవు, బయటకు వస్తావు. దీవెనలు ఇలా చెప్పండి. ఇలాగ అన్న అన్నీ కూడా ఇలాగ మారుతాయి. ఇలాగంటారు, చేతుల పైకి ఎత్తాడు. దీవెనలు ఇలాగ చెప్పండి. ఇలాగనండి.
ఎప్పుడైతే నువ్వు ఇలాగంటావో నీ వైపే వస్తాయి దీవెనలు. నేను ఆత్మ మీకు తోడుండును గాక. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. గనుక ఆకాశమందున్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుని తొందరగా తైలాభిషేక ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. ఈరోజు వర్తమానం ఏంటంటే, దేవుడు మీ ప్రదేశాలకి మిమ్మల్ని తీసుకుని పోతున్నాడు. మరలా మీ గృహములో మీరు అడుగు పెట్టబోతున్నారు. మరలా మీ ఆస్తిలో మీరు అడుగు పెట్టబోతున్నారు. మరలా మీ నివాసములోకి మీరు వెళ్ళబోతున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి మీ నివాసానికి దూరం అయిపోయి ఉండొచ్చు, ప్రాంతానికి దూరమై ఉండొచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాద గృహములోనికి నువ్వు అడుగు పెడుతున్నావు. ఈరోజు వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి. యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి చూడండి, బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా, అందరూ అండర్లైన్ చేసుకోండి 4వ వచనం. ఇప్పుడు ఈ రోజు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆమేన్, హల్లెలూయా. అందరు నాతో ఈ మాట చెప్పండి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోర్దాను అవతల, ఎక్కడ? యోర్దాను అవతల పాలు తేనెలు ప్రవహించు ప్రదేశములో మీకు స్వాస్థ్యముగా ఆ వాగ్దాన భూమిని దేవుని సేవకుడు ద్వారా ప్రకటించి ఉన్నాడు. దేవుని సేవకుడు ద్వారా ప్రకటించింది, దైవజనుడు ప్రతిష్ఠ చేసింది మీకు ఎందుకు వస్తుందంటే, మీరు దేవుని సన్నిధిని విడువలేదు, మీరు మోషే చెప్పినట్టు నడుచుకున్నారు, నన్ను గౌరవించారు, మీరు దేవుడి మీదే ఆధారపడ్డారు. ఎన్ని శ్రమలున్నా బాధలున్నా నీతికి నిజాయితీకి సాక్షులుగా నిలబడ్డారు. కనుక మీ దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి మీ నివాసములలోనికి మీరు వెళ్ళుడి, మీకు స్వాస్థ్యముగా. అందరూ అండర్లైన్ చేసుకోండి, ఎంత అద్భుతమైన మాట అంటే, మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను హోటల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాట బయలుపరిచాడు. ఏ మాట? మీ నివాసములకు మీరు తిరిగి వెళ్ళుడి.
ఏ నివాసముకు దూరం అయిపోయామో ఆ నివాసానికి మరలా దగ్గర చేరుస్తున్నాడు. ఏ ఆశీర్వాదము, ఏ సంతోషమునకు మీరు దూరం అయిపోయారో, మీరు దేవుని మీద ఆనుకుని దేవుని సన్నిధికి వచ్చిన మీకు ఈరోజు ఈ కృపావాక్యం ఏంటంటే, మీరు మీ నివాసంలోనికి తిరిగి వెళ్ళండి. ఆమేన్. చెదిరిపోయిన స్థితి మరలా సమకూర్చబడుట. మీరందరూ గుర్తుపెట్టుకోండి. పైన ఈ ఆశీర్వాదం ప్రకటించే ముందు యెహోషువ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏ మాట చెప్తున్నాడు? మీకు మోషే ఆజ్ఞాపించినంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. మీకు అన్ని ఆశీర్వాదాలు రావటానికి ఈరోజు నేను ప్రకటిస్తున్నది కృపావాక్యము, పరిశుద్ధ దీవెనలతోటి కృపా సమయంలో మీకు ప్రాప్తి కలగటానికి కారణం ఏంటంటే, మీరు వీడువక ప్రార్థనలకు వస్తున్నారు కదా, దేవుని మాటలు వింటున్నారు కదా, మీరు వచ్చినవన్నీ దేవుని సన్నిధిలో రికార్డ్ అయినవి. నీ భయభక్తులు, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీవు దేవుని దగ్గర గోజాడినవన్నీ దేవుని సముఖంలోకి వెళ్ళిపోయినాయి. లెక్క కట్టాడు. ఎన్ని సమయాలు నువ్వు ప్రార్థన చేసావో, ఎన్ని సమయాలు శ్రమలు వచ్చినప్పుడు నిలబడ్డావో, ఎన్ని కష్టాలు వచ్చినా దైవజనుడి మాట ప్రకారం నిలబడ్డావు కదా. అందుకని మీకు స్వాస్థ్యము, మీకు వాగ్దానము చేసినట్టుగా మీ ఇళ్ళలోకి మీరు ప్రవేశించండి. హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు నువ్వు వచ్చిన ప్రార్థనలకు వచ్చిన స్థితి, విశ్వాసమందు నిలిచి ఉన్న స్థితి, వాక్యంలోని హెచ్చరికలకు లోబడి సరిచేసుకుని బ్రతికిన నీ బ్రతుకుకి దేవుడు న్యాయము జరిగించి ఉన్నాడు. ఈ దినము నుండి మీరు మీ స్వాస్థ్యములో అడుగు పెడతారు. దేవుడు మీకు ఏది ఇస్తానని మాట ఇచ్చాడో అందులో అడుగు పెడతారు మీరు. హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎక్కడికి అడుగు పెడతారు మీరు చెప్పాలి? ఎందులో గడి? స్వాస్థ్యములోని. దేవుడు నీకు మాట ఇచ్చిన ఆ ల్యాండ్లో నువ్వు అడుగు పెడతావు. మీరందరూ ఆస్తికర్తలు అయిపోయే రోజులు వచ్చేసినాయి. ఈరోజు దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, మీ అందరి పేరు మీద ల్యాండ్ ఉండబోతుంది. మీ పేరు మీద దేవుడు ఆస్తిని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు ఆస్తికర్తగా చేసేవాడు. ఆయన మన పాపములను క్షమించేవాడు. మనకి భూములు బుట్టలు ఇచ్చి మనల్ని దీవించే దేవుడు. హల్లెలూయా అని పాడి స్తుతింతును. పాడాలి. వస్తుందని నమ్మితే పాడు. మనసారా ఓరోరా రే, పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని, పూజించి చాటించ చేతులు పైకెత్తి హల్లెలూయా అని పాడి, అందరూ చేతులు పైకెత్తి చెప్పడం పెడతాం. పాడి పంటలు ఇస్తాడు ఆయన. భజన చేద్దాం, పాడదాం. అందరూ స్ట్రైట్ గా చేతులు పైకెత్తి చప్పుడు పెడతాం. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పాడాలి. స్వరమితి. దేవుడని, గూడు పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని, పూజించి పాలించి
చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింతురు. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా మనసారా నోరారా. రాజాది రాజుల కన్నా నా దేవుడని నీ చాటి నీచులను ప్రేమించే వచ్చేనని రాజాది రాజుల కన్నా రాజై దేవుడని నీ చాటి నీచులను ప్రేమించే వచ్చేనని నిన్నాడు ఏకరీతిగా ఉన్నాడని నాడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి Glory. హల్లెలూయా పాడి ఓడు వాడి పడిస్తాడు వదిలేయండి అన్ని ఇచ్చేవాడు కాదు ఊరూరా రారే జనులారా మనసారా నోరారా. వాడి పంటలనిచ్చి పాలించు దేవుడని వాడి పంటలనిచ్చి పాలించు దేవుడని వాడి పంటలనిచ్చి పాలించు దేవుడని గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని తోడు నీడగా నిన్ను కాపాడేనాథుడని తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని పూజించి చాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి భజన చేద్దాం. హల్లెలూయా అని పాడితే చాలు. యేసు దేవుడిని ఒప్పుకుంటే చాలు. జనులారా మనసారా నోరారా జనులారా మనసారా ఊరూరా రారే జనులారా మనసారా నోరారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని నీ ఆత్మ చేత మమ్మల్ని ఆశీర్వదిస్తున్నది నీకు వందనాలు. నీ మహిమగల దీవెనలు కుమ్మరిస్తున్నది నీకు వందనాలు. తోడు నీడగా నుండి కాపాడే నాథుడని పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి చేతులు పైకి ఎత్తబడి ఉండవు. రారే గట్టిగా జనులారా ఆశీర్వాదాలు ప్రారంభమైంది. నేను చూస్తున్నాను. మనసారా నేను ఆత్మలను ఊహిస్తున్నాను. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ. గట్టిగా పాడి పంటలనాటి పాలించు దేవుడు గూడు గుడ్డలనాటి చప్పట్లు కొట్టండి. భజన చేయండి. పోషించు దేవుడని పాడు అన్ని డోర్ ఓపెన్ చేస్తాడు. పాడి పంటలనాటి పాలించు దేవుడు గూడు గుడ్డలనాటి పోషించు దేవుడని పాడి పంటలనాటి పాలించు దేవుడని గుడ్డలనిచ్చి పోషించు దేవుడని. రెండు చేతులు పైకెత్తి నా దేవుడు నాకు పాడి పంటలు ఇచ్చాడని విశ్వసించి గట్టిగా హల్లెలూయా చెబుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనబడతాం. పాడి పంటలనిచ్చి నీ ఇంటిలో పాడి ఉంటుంది, నీ ఇంటిలో ధనం ఉంటుంది, నీ ఇంటిలో పంట ఉంటుంది. ఎలకలో పురుగులు తినేసి అక్కడే పోదు నీ పంట. నీ పంట నీ ఇంటికి వస్తుంది. నీ ఇంటి నిండా ధాన్యం ఉంటుంది, నీ ఇంటి నిండా ద్రాక్షరసం ఉంటుంది, నీ ఇంటి నిండా దేవుని వాక్యం ఉంటుంది, రక్షణ ఉంటుంది. స్వచ్ఛమైన దానిలోనికి ఈ దినమే మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. దేవుని వాక్యం ఎరిగి
విశ్వాసముతో ప్రార్థనలు వెంబడించిన నీకే నీవన్నీ చూశాడు ఆయన. యెహోషువ చాలా జ్ఞానముగా మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి లోబడి దైవజనుడైన మోషే ఆజ్ఞాపించినది నెరవేర్చుకొచ్చారు. తర్వాత నేను ఏది చెప్పానో అది మీరు చేశారు గనుక యొర్దాను అవతల మీకు స్వాచ్ఛముగా ప్రకటించిన స్థలము ఇల్లుని మీరు ప్రవేశించండి, స్వాధీనపరచుకోనండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో చెప్తాడు చూడండి. అయితే మీకు ఇప్పుడు ఈరోజు 7 మార్లు ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానం మీకు ప్రాప్తించును గాక. 1 2 3 4 5 6 7. మీరు ఆశీర్వాదంలోకి వెళ్ళాక దొంగ మొగుడు సినిమా చూడటానికి కాదు, ఓయ్ మొగల్ రేకుల సీరియల్ చూడటం కాదు, ఇంకేముంది డోక్రా లెక్కలు వేసుకోవటం కాదు. నీవే బోలు మందికి డోక్రాలు ఇస్తావు. ఆల్రెడీ ఆ ఆశీర్వాదంలోకి మనం వచ్చాం. అయితే అక్కడికి ఏమంటున్నాడంటే స్వాచ్ఛములోకి వెళ్ళిన తర్వాత మీరు మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను, అందరూ 5వ వచనం చదవండి. మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఆగండి. దేన్ని హత్తుకోమన్నాడైనా చెప్పాలి. ఆయనను హత్తుకొని ఆయన మార్గం నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని. ఆయనని పక్కింటి ఆయన కాదు, ఇంకో ఆయన కాదు, మీ ఆయన కాదు, అసలైన ఆయన ఎవరు? మన ప్రియుడైన యేసు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరిని గుండె నిండా హత్తుకోవాలంటే సృష్టికర్త అయిన యేసు క్రీస్తుని హత్తుకోవాలి. నా గుండె నిండా నా యేసు ఉన్నాడు అనుకోవాలి. ఎవరైనా నీ గుండెని అలా టచ్ చేసినప్పుడు లోపల యేసు స్వరం వినపడాలి. ఆమేన్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన గుండెలు ఎవరిని పెట్టుకోవాలి? నిజం చెప్పండి. బంగారం పెట్టుకున్న వాళ్ళు ఎంతమందో హల్లెలూయా చెప్పండి. పడుకున్నా సరే ఆ బంగారం మీదే ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. ఒక్కొక్క ఆమె ఎవరిని పట్టుకుపోతాడేమో, మొత్తం నిన్నే మోసిపోతాడు ఎవడన్నా. చాలామంది ఆస్తిని గుండె నిండా పెట్టుకుంటారు, డబ్బును గుండె నిండా పెట్టుకుంటారు. నాకు అక్కడ ఆ డబ్బులు ఉన్నాయి, ఆ అకౌంట్లు ఇవి ఉన్నాయి, ఇది ఎక్కడుంది? కానీ వాక్యము ఉండాలి. స్వాస్థ్యములకు వచ్చేస్తారు. ఈ సంవత్సరాది రోజు మరొక ఆశీర్వాదం ఏంటంటే మీకు దేవుడు మాట ఇచ్చిన దాంట్లో మీరు అడుగు పెడుతున్నారు అంతే. ఇదే మీ పంచాంగం అంతే. ఏ పంచాంగం? మీకు వచ్చిన ఆస్తి స్వాస్థ్యము మీకు నిలిచి ఉండటానికి మీ హృదయము నిండా వాక్యం ఉండాలి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొనాలి. పెళ్లి ప్రసంగంలో ఒక మాట చెప్తాం. నీవు తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొనుము. హత్తుకోమన్నప్పుడు హత్తుకునే ఉండి చర్చి కూడా రావటం మానేస్తాడు. ఆ హత్తుకోవటం వేరు, పరిశుద్ధిని హత్తుకొనటం వేరు. ఆమేన్. ఇంకా గుండె నిండా పిచ్చి ప్రేమ యేసుని పెట్టుకోవాలంతే. తర్వాత ఏం చదవండి, ముగిద్దాం. ఆయనను సేవించుచు, ఒకటి హత్తుకొని సేవించుచు సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి. అతడిలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఆ రోజు యెహోషువ దీవించాడు. ఈరోజు ఇస్సాకు పాస్టర్ మిమ్మల్ని దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు.
ఈ దినము మీరు అభిషేకము నుండి డైరెక్ట్ గా మీ స్వాస్థ్యములోకి వెళ్తారు మీరు. నేను ఎప్పుడు ప్రార్థనలో చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆస్తికర్తలుగా 100% ఈ సంవత్సరం దీవిస్తున్నాడు. మీరందరూ సొంత కార్లు వేసి రావాలి తైలాభిషేకాలకి. ఏ కార్లు వేసి రావాలి? ఎవరో ఆటో ఎక్కి వెళ్ళటం కాదు, నీ ఆటో నీకు ఉండాలి. ప్రార్థనకి వెళ్ళటానికి ఆ ఆటో ఎందుకు కొనుక్కున్నామంటే ఏమనాలి? మా ఫ్యామిలీ అంతా ప్రార్థనకి వెళ్ళటానికి కొనుక్కున్నామంటే. కారు ఎందుకు కొనుక్కోవాలి? ఎవరో ఇండ్లలో దిగితే నువ్వు కారు వేసుకెళ్ళడం కదా. ముందు నేను దేవుని సన్నిధికి నా ఇంటితో వెళ్ళాలి, నా కుటుంబ సభ్యులతో వెళ్ళాలని కొన్నాను. మీరందరూ కార్లు వేసుకురాబోతున్నారు ప్రార్థనకి. మీరందరూ ఆశీర్వాదంగా ఉండబోతున్నారు. ఈ పంచాంగం తీసుకోండి, మీరు స్వాస్థ్యములో అడుగు పెట్టబోతున్నారు. అయితే మీ గుండె నిండా ఏముండాలి చెప్పాలి మీరందరూ. మీ గుండె నిండా ఏముండాలి? ఇంకా చెప్పాలి. సినిమాలు ఉండకూడదు, షికార్లు ఉండకూడదు. గుండెలో ఏముండాలంటే పరిశుద్ధుని వాక్యం ఉండాలి. వాక్యం ఏం చేస్తుంటే నిన్ను పాలవిల్లులా చేసేస్తుంది. బ్రాంచ్లుగా అభివృద్ధి అయిపోతావు. ఈరోజు మీకు ఆ దీవెనిచ్చి మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు ఆశీర్వాదములో అడుగు పెట్టండి, మరలా మీ స్వాస్థ్యములోకి ప్రవేశించండి, మీ నివాసముల్లోకి వెళ్ళండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ ఉన్న చోట తలలో వంచండి. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి ఈ దీవెనలు సాక్ష్యాలు విన్నారు, దేవుడు ఎంత గొప్పవాడో. వాక్యం విన్నారు, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. మరి అదంతా మీకు ప్రాప్తి అవటానికి అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి క్రమముగా మర్యాదగా కొంత సమయం ఓపికతో, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్ను హత్తుకుంటాను, నిన్ను సేవిస్తాను. తెలియక నిన్ను హత్తుకోలేక లోకమును హత్తుకున్నాను. నేను లోకభోగాన్ని హత్తుకుంటాను. నాకు అది కాదు, నా గుండె నిండా నువ్వు కావాలయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు స్ట్రైట్గా పైకెత్తి, స్ట్రైట్గా అందరూ బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, గ్రౌండ్లో ఉన్నవారు, మీరే అందరూ చేతులు లాగుతాయి. సైతానుడు ఏం చేస్తాడంటే మీ జాయింట్లని నొప్పు కలగజేస్తాడు. మీకు ఆశీర్వాదం కలగకుండా మీరు చేతులు దించడానికి వాడిని యేసునామములో గద్దించండి. మీరందరూ స్ట్రైట్గా చేతులు పైకెత్తి, నా చేయిని పట్టుకో యేసయ్యా, ఈ దినము నుండి నువ్వు రక్షకుడు అని నేను పరిపూర్ణంగా అంగీకరిస్తాను. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను, నిన్ను హత్తుకుంటాను, నిన్ను సేవిస్తాను. నా పాపాలు క్షమించండి. తెలుసో తెలియక తప్పులు చేస్తేనేమో క్షమించు బాబు. నేనేమి పరిశుద్ధుని కాను, నేనేమి పరిశుద్ధురాల్ని కాను. మరొకసారి అడుగుతున్నాను, నన్ను పరిశుద్ధపరచు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. ఈ దినము నువ్వు నాతో మాట్లాడావు. నా ప్రార్థన, నా ప్రయాసము అన్ని నువ్వు చూసావు. ఈరోజు నీ దాసుని ద్వారా ఈ తెలుగు సంవత్సరం దినాన మాట్లాడావు. మీ స్వాస్థ్యములోనికి వెళ్ళండి. వాగ్దానం చేయబడిన స్వాస్థ్యములోకి వెళ్ళి మీ నివాసములలోకి ప్రవేశించండి. ఎందుకంటే మీరు అర్హులు. మీరు భక్తిలో నిలబడ్డారు. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దైవజనుడు ఆజ్ఞలకు లోబడి వాక్యానికి లోబడి జీవించారు కనుక మరలా తిరిగి మీ స్వాస్థ్యములో మీరు ప్రవేశించండి. మీ స్వాస్థ్యములో మీరు ప్రవేశించండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. తల పైకి ఎత్తి, నన్ను ఆశీర్వదించు. గట్టిగా అడగండి, 7 మార్లు అడగండి. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మరొకసారి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే మోకరించండి. అందరూ కూడా మీ స్థలాల్లో ఎక్కడున్నవారు అక్కడే. దేవుని ఆత్మ మన మధ్య నివసిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడిలా సంచరించడం నేను చూస్తున్నాను. మీరందరూ ఉన్న చోటని కూర్చుని మోకరించడానికి ప్రయత్నం చేయండి.
ఒక ప్రత్యేకమైన దీవెనతో మనం వెళ్ళబోతా ఉన్నాం. అందరు ఎక్కడున్నవారు అక్కడే తొందరగా 3 అంకుల్లో మోకరించాలి. తలపైన చేతులు తీయకండి, తలపైన చేతులు పెట్టుకుని అందరము సాగిలు పడదాం. ఎక్కడున్నవారు అక్కడే కూర్చుని తల మీద చేతులు పెట్టుకుని 7 అంతల దీవెన మనకి దేవుడు ప్రాప్తింప చేస్తున్నాడు. స్వాచ్ఛములోకి వెళ్ళబోతా ఉన్నాం. బయట ఉన్నవారు అవతల హాల్లో అందరూ కూర్చుని మోకరించండి. మోకరించలేని వారు కూర్చుని తల వంచి ప్రార్థనలో ఉండండి. నన్ను ఆశీర్వదించు బాబు, గట్టిగా ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. నా తండ్రివి నీవే, నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా పాపాలు క్షమించయ్యా. మోకరిల్లు అడుగుతున్నాను బాబు, నన్ను క్షమించు బాబు. ఈ దినమే నన్ను ఆశీర్వదించు. నీ దాసుడు ప్రకటించిన పరిశుద్ధ వాక్యము నాకు కిరీటముగా దయచేయండి. నిన్ను హత్తుకుంటానయ్యా, నిన్ను సేవిస్తానయ్యా. నాకు దేవుడిగాను ఉండాలి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. ఇంకెవరున్నారయ్యా? నా కష్టం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? నేను ఏడిస్తే ఎవరికి బాధ కలుగుతుంది బాబు? నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, గట్టిగా యేసయ్యా. నా తండ్రి నీవే. yes. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. yes. గాఢాంధకారలోయలో నే సంచరించి తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమలై కూలినా కూలును గాని చెదరకుండా కాపాడి 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా నీ తండ్రి కదా నీకు దెబ్బ తగలనివాడైనా. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. అయ్యా, అందరూ 2 చేతులు పైకెత్తుదామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరూ కూడా నమస్కరించి ప్రార్థన చేద్దాం. మీరు ఇంతవరకు ఏ వాగ్దానం కలిగి ఉన్నావో ఆ స్వాచ్ఛములో మీరు అడుగు పెట్టబోతున్నారు. దేవుడు మీకు డోర్ ఓపెన్ చేశాడు. 1000 మంది కుడి ఎడమలైనా కూలిన గాని చెదరకుండా నిన్ను కాపాడే పరిశుద్ధ ప్రేమ. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. అయ్యా, నీకు దూరముగా నేను ఉండనయ్యా, నిన్ను హత్తుకుంటాను, నీ వాక్యమును హత్తుకుంటాను, నీకు దగ్గరగా జీవిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. పాడి పంటలను ఇస్తావు, నిన్ను ప్రేమిస్తే భూమి మీద గొప్పవానిగా చేస్తావు, పాపమును క్షమిస్తావు, నిన్ను హత్తుకుంటే రక్షణ భాగ్యాన్ని ఇస్తావు, పరలోకాన్ని ఇస్తావు. అందరు మీ స్థలాల్లో కూర్చుని ప్రార్థన చేయండి. అందరు మీ స్థలాల్లో కూర్చుని నమస్కరించండి. ఎక్కడున్నవారు అక్కడ కూర్చుని నమస్కరించి, అయ్యా నా పాపాలు క్షమించు,
నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేయండి. బలమైన దీవెన మన చుట్టూ ఆవరించి ఈ తెలుగు సంవత్సరాది రోజు ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి, నీవు ఏ మతములో ఉన్నా, నువ్వు ఏ కులములో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానం, ఆయన నిన్ను కొత్త స్వాస్థ్యంలో అడుగుపెట్టనిచ్చి నిన్ను ఆశీర్వదింపచేసి నీ నివాసములలో నువ్వు అడుగు పెడతావు. నీది అని ఏ ఆశీర్వాదం ప్రకటించబడిందో అది నీదే అని ఏ వాగ్దానం ప్రకటించబడిందో దానిలో నీవు అడుగు పెడతావు, దానిని స్వాధీనపరచుకుంటావు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు. 7 మార్లు అడగండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. 7 మార్లు. 1 2 3. ఆశీర్వదించు, ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు, ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు.